श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। सपुण्यः सगण्यः शरण्यो ममायं नरो वेदयो देवचूडामणिं त्वां सदाकारमेकं चिदानन्दरूपं मनोवागगम्यं परन्धाम रामा। ओ रामचंद्र, చిదానంద స్వరూపుడివి, సత్యస్వరూపుడమైనటువంటి వాడివి, మనస్సుకి వాక్కుకి కూడా అందనటువంటి పరంధాముడమైనటువంటి నీ పాదములను ఎవరైతే ఆశ్రయిస్తాడో అతనిదే నిజమైనటువంటి జన్మ, అతడే నిజమైనటువంటి మానవుడిగా లెక్కించబడతాడు. మరి ఆ విధంగా నీ పాదముల యందు భక్తి శ్రద్ధలు ఉండే విధంగా మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి, సత్సంతానాది సకల సంపదలతోటి, బాలకులు పిల్లలందరూ కూడా విద్యాభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైన బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 349వ రోజులో ప్రవేశించాము. అయితే మనం ఏది సాధించాలి అన్నా, భగవద్ అనుగ్రహం పొందాలి అంటే ఆ నారాయణుని యొక్క నామస్మరణమే మనకు శరణు. మరి ఆ విషయాన్ని అన్నమాచార్యుల వారు వారి యొక్క సంకీర్తనలో తెలియజేస్తున్నారు. శ్రీమాన్ కె సరస్వతీ ప్రసాద్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు వారి బృంద సహకారంతో ఆలపించే నారాయణ నీ నామమే గతీక అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. నారాయణ నీ నామమే గతీక, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ 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 నారాయణ. పై పై ఉందట భవజలధి, పై పై ఉందట భవజలధి, దాపు వెనుక చింతాజలధి, పై పై ఉందట భవజలధి, దాపు వెనుక చింతాజలధి, చాపలము నడుమ సంసార జలధి, చాపలము నడుమ సంసార జలధి, తేపయేది ఇవి తెగనీదుటకు, చాపలము నడుమ సంసార జలధి, తేపయేది ఇవి తెగనీదుటకు, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ 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 నా
ఎడమ పాపపురాసి అండను కుడిమి పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిమి పుణ్యపురాసి కొండను నడుమా త్రిగుణరాశి కొండను నడుమా త్రిగుణరాశి ఇవి నిండకుడు సుటకు నిలుకడ ఏది కొండను నడుమా త్రిగుణరాశి ఇవి నిండకుడు సుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గదిగ కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 కిందిలోకములు కీడు నరకములు కిందిలోకములు కీడు నరకములు అందటి స్వర్గాలవే మీరా కిందిలోకములు కీడు నరకములు అందటి స్వర్గాలవే మీరా చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గదిగ కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గదిగ కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 మా కోరికలన్నీ కూడా ఈ జీవనంలో మా కోరికలన్నీ కూడా తీరటానికి సులువైనటువంటి మార్గము నీ నామస్మరణమే అని అంటూ ఇందులో ఉన్న విశేషాలు కూడా తెలియజేస్తున్నారు. పోనీ పైనుంచే మేము ఆవిర్భవించాము అనుకుంటే భవసాగరంతో పుట్టుకలతోటి ఆవిర్భవించాము. ఎందుకంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్లుగా ఎంత పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళినా పుణ్యం పూర్తవంగానే మళ్ళీ భూలోకంలో పుడుతూనే ఉంటాం. మరి పుట్టేవాళ్ళం ఏమన్నా మామూలుగా పుడతామంటే భవసాగరంతో పుట్టినటువంటి మేము మా వెనకాలే దుఃఖసాగరాన్ని కూడా తెచ్చుకొని ఉంటాము. మరి ఈ లోకానికి వచ్చిన తర్వాత కుటుంబము మొదలైనటువంటి సంసార సాగరములతో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. మరి ఇన్ని సాగరములను ఈదటానికి మాకు కావలసినటువంటిది పడవ కావాలి. ఆ పడవ ఎవరో కాదు నీ నామస్మరణమే అని చెబుతున్నారు. ఇంకో మాట కూడా అంటున్నారు. ఏమని అంటే మనకు నరకములు మొదలైనవి అధోలోకాలుగాను, అదేవిధంగా స్వర్గాలు మొదలైనవి ఊర్ధ్వలోకాలుగాను ఉన్నతమైన వాటిగా చెబుతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి పరమపదము నీవు ఎక్కడ కొలువు తీరి ఉంటే అదే నిజమైనటువంటి పరమపదము. కావున నేను నీ పాదములనే ఆశ్రయిస్తాను, స్వర్గములు కూడా నాకు అవసరం లేదు అని ఆ నారాయణుని యొక్క నామస్మరణ చేస్తూ ఆ పాదములను కనుక ఆశ్రయించినట్లయితే ఐహికమైనటువంటి ఆమిష్మికమైనటువంటి అన్ని సుఖములను కూడా పొందగలము అనే విషయాన్ని చక్కగా అన్నమాచార్యుల వారు తెలియజేశారు. అటువంటి ఆశ్రిత వత్సలుడైనటువంటి స్వామి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 48 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 48 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. హంతతే కథయిష్యామి శృణు తత్వేన రాఘవ యస్యైతదాశ్రమపదం శప్తం కోపాన్మహాత్మనా. బ్రహ్మర్షులు విశ్వామిత్రుల వారు 14వ రోజు 14వ రోజు రామచంద్రమూర్తికి ఆఖరు మాట చెప్తున్నారు.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని మన వాళ్ళు ప్రయోగిస్తూ ఉంటారు. ఇది అంత తేలికైన మాట కాదు. ఈ ప్రయాణంలో 11,000 సంవత్సరాల రామచంద్రమూర్తి యొక్క సుదీర్ఘ ప్రయాణంలో మన స్వామికి, మన రాముడికి అడుగడుగున ఎదురయ్యే విషమ సమస్యలకు దీటుగా జవాబు చెప్పుకోగలిగిన అంతరాత్మ ప్రబోధాన్ని కలిగించేటటువంటి ఒక దివ్యమైనటువంటి సందేశం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 14 రోజుల్లో గురువులు, జగత్తుకే గురువులు మాదిరి బ్రహ్మర్షులు చేసినటువంటి ఉపదేశాల్ని పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ రాముల వారంతటి వారైపోతారు. ప్రతి జీవితంలో సంతోషకరమైన సంఘటన ఏదైనా ఒకటి ఉంది అంటే, జీవితంలో ఆనందం అనేది దొరుకుతుంది అంటే అది కేవలం ఇల్లాలు, ఇల్లు వీటి మీద ఆధారపడి ఉంటుందని శాస్త్రం చెప్తోంది. శాస్త్రంలో అతి కఠినమైన మాటను దేన్నైనా చెప్పేటప్పుడు అవతారిక, అవతరణిక అనే మాటలతోటి దాని గురించి సూక్ష్మంగా చిన్న పరిచయం చేస్తారు. అంటే అంతటి కఠినమైన విషయంలోకి బుద్ధిని దింపడం అని దానికి అర్థం అన్నమాట. ఇక్కడ గురువులు, విశ్వామిత్రులు చిన్న చిన్న పదాలతోటే అంతటి విస్తృతమైనటువంటి భావాన్ని చెప్పేస్తున్నారు. మనం ఏమని మొదలుపెట్టామంటే, జీవితంలో సంతోషం అనేది ఎక్కడ అంటే అసారభూతే సంసారే సారభూత నితంబిని అని చెప్తుంది శాస్త్రం. ఈ ప్రపంచంలో పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు అడుగడుగునా ఎన్నో ఒడిదుడుకులు, రకరకాల పరీక్షలు, చెప్పలేనన్ని ప్రయాసలు, వీటన్నింటిలో మనకి నిజంగానే ఒకానొక సందర్భంలో ఒక నమ్మకం కలిగించడం కోసం చేసిన ఒక చిన్న ప్రతిజ్ఞకి కట్టుబడి, తాను కట్టినటువంటి తాళికి కట్టుబడినట్లుగా కూడా నడిచి ఉండేటటువంటి ఆ ఇల్లాలు అనే అక్షరాలే కనుక లేకపోతే ఇతడు ఎన్నటికీ స్వామే కాలేడు. ఎందుకంటే ఇతడు స్వామి, ఇతడు ఇంటాయన, ఇతడు యజమాని అని చలామణిలో ఉండాలి అంటే ఇల్లు ఉండాలిగా, గృహిణి ఉండాలి కదా, స్వం ఉండాలి కదా, అప్పుడే ఇతడు స్వామి అవుతాడు కదా. రామచంద్రమూర్తికి ఈ దాంపత్య విలువలను, ఈ విలువల వల్ల తెలుసుకోవలసినటువంటి అంశాల్ని, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను, ఇందులో ఉండేటటువంటి మధురానుభూతిని ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి బ్రహ్మర్షులు దీన్ని ఉపదేశం చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఎన్నో ప్రత్యేకమైనటువంటి అంశాలు, ఎన్నో అపార్థాలు. ఇంతటి సంతోషకరమైనటువంటి జీవితంలో ఒక చెద పురుగు మాదిరి, ఒక భయంకరమైనటువంటి మహావ్యాధి మాదిరి ఉన్నది అపార్థం అనేది. దానివల్ల అనుమానం అనేది బయలుదేరుతుంది. దానివల్ల తెలియనటువంటి ఒక పగ రగులుకు పోతుంది లోపల. దానివల్ల అనేక రకములైనటువంటి అనర్థాలు వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో దేవేంద్రుడు, అహల్య, గౌతముడు ఈ ముగ్గురు మధ్య నడుస్తూ ఉంటారు. మన రామకథలో రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై ఉన్నాడు. కాసేపట్లో సీతారామాభ్యాన్ నమః అనిపించుకోబోతున్నాడు. బ్రహ్మర్షులు ఉపదేశం చేస్తున్నారు. ప్రపంచంలో మీరు ఏ మూల ఎక్కడ కాస్త భక్తి శ్రద్ధలతో ఉన్నవారినైనా సరే పరిశీలిస్తే, అయ్యా మీకు రామాయణం తెలుసా అంటే తెలుసు అంటారు. అందులో ప్రధానమైనటువంటి, కొరుకుడు పడనటువంటి, మింగుడు పడనటువంటి, తట్టుకోలేనటువంటి, జీర్ణించుకోలేనటువంటి అంశం ఏమి అంటే అహల్య వృత్తాంతం అంటారు. అహల్య దురాచారం చేసిందా? అహల్య చెడ్డదా? న్యాయమైనదా? అహల్య పతివ్రత అవునా కాదా? అహల్య పవిత్ర అవునా కాదా అనేలాంటి ప్రశ్నలకు జవాబులు అడిగితే నిశ్శబ్దమే సమాధానం అవుతుంది. ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎన్ని వ్యాఖ్యానాలు చూసినా, ఎంత పరిశీలించినా, ఎందరూ పెద్దల అభిప్రాయాల్ని గమనించినా ఒకే మూసలో పోసినట్లుగా వెళ్ళిపోతూ ఉండేటటువంటి కథ కేవలం ఆ భగవద్ అనుగ్రహం వల్ల, భక్తజన రూపంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ కృప వల్ల, కరుణ వల్ల
కటాక్షం వల్ల వీటిని మనం సమన్వయం చేసుకోవాలి. చాలా పరీక్షా కాలం ఇది, అతి విలువైనటువంటి ఘట్టం. సావధానంతో ఓర్పుతో వినాలేని సవినయంగా ప్రార్థిస్తున్నాను. ముందుగా అందరిలాగే మనం కూడా అనుకుని 4 మాటలు చెప్పేసుకుందాం. అంతరార్థాలు మనం వెనక్కి వచ్చి చెప్పుకోవడం మనకి అలవాటే కదా. మన రామయ్య మాదిరిగా పరం కౌతూహలం హిమే అన్నట్లుగా కుతూహలంతో మనం వాటినన్నింటినీ సమాధానపరుచుకుందాం. అన్నింటికీ ఒక ముఖ్యమైనటువంటి మాట, ప్రతి ఒక్కదానికి మన వాల్మీకి గురువుగారి యొక్క అభిప్రాయం ఏమి, మన వాల్మీకి గురువుగారు మనకి ఏం చెప్పదలుచుకున్నారు, బ్రహ్మర్షులు విశ్వామిత్రులు ఆనాడు రామయ్యకు ఏ సందేశాన్ని అందించారు, ఒకానొక 12 ఏళ్ల పిల్లవాడికి రేపో మాపో పెళ్లి చేసుకోబోయేటటువంటి వారికి వినిపించవలసినటువంటి కథ ఇది. అవునా కాదా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మనకి జవాబు రావాలి. రాఘవ, రామ, హంత అన్నారు. మామూలుగా హంత అనే మాట చాలా సంతోషాన్ని ప్రకటించేటప్పుడు చెప్తూ ఉంటారు. చాలా సంతోషం రామ అని. ఎందుకంటే మంచి ప్రశ్న వేసేవు కదా. దారిలో వెళ్ళిపోతూ ఉంటే విశ్వామిత్రులే కల్పించుకుని ప్రతి ఒక్క దగ్గర కథలు చెప్తూ ఉంటే ఇక్కడ రామచంద్రమూర్తి స్వయంగా అడుగుతున్నాడు. అంటే అల్లంత దూరంలో ఈ మిథిలా నగరం ఉన్న సందర్భంలో మిథిలోపవనే అని కదా మనం విన్నాం. చాలా సంతోషం రామా అని ఒక అర్థం. మామూలుగా హంత శబ్దానికి 9 అర్థాలు ఉన్నట్లుగా తెలుస్తుంది నిఘంటువు పరిశీలిస్తే. దాన్నంతని కూడా మనం విశేష అర్థాల్లో వివరించుకుందాం. రాఘవ, రామ, హంత చాలా సంతోషమయ్యా. ఇది ఏ ఆశ్రమం ఏమి అని అడిగావు కదా. ఇదం ఆశ్రమ పదం యస్య, ఈ ఆశ్రమస్థానం ఎవరిదో అది చెప్తాను అన్నారు. మహాత్మనా కోపాత్ శబ్దం, ఒకానొక మహాత్ముడు ఉన్నాడు రామా. ఆ మహాత్ముడు పట్టరాని కోపంతో శపించేశాడు. ఆ సంగతి కూడా నీకు చెప్తాను. అయితే తత్వేన కథయిష్యామి అంటున్నారన్నమాట. నీకు వాస్తవం చెప్తానన్నారు. ప్రతి ఒక్క మాట మనం లోతుగా వాల్మీకి గురుగారి అభిప్రాయాల్ని అర్థం చేసుకుని, మనల్ని ఎవరు ప్రశ్నించినా అహల్య అంటే ఈ మాదిరి పతివ్రత అని చెప్పగలిగేలాగా మనం మన బుద్ధుల్లో ఇముడ్చుకోగలగాలంటే మన గుండెల్లో ఆ గౌతముడు అహల్య ఆ దంపతుల్ని రామచంద్రమూర్తి కొలిచినంతగా కొలుచుకోగలగాలి అంటే ఒక్కొక్క మాటని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏమనంటే తత్వేన కథయిష్యామి అని ఒక మాట చెప్తున్నారు. తత్వం అంటే వాస్తవం, అసలు విషయం అని అన్నమాట. ఏదో పైకి అనుకునే మాటలు కాదు అని దాని తాత్పర్యం. వాల్మీకి గురుగారు ఎంత చమత్కారంగా చెప్తారంటే ప్రయోగం ఎలా ఉంటుందంటే, శ్లోకం చూడండి. హంతతే కథయిష్యామి శృణు తత్వేన రాఘవ అనుంది. శృణు అంటే నాయన వినవయ్యా అని అన్నమాట. అంటే నేను తత్వేన కథయిష్యామి అని అనుకున్నాం కదా, వాస్తవమేదో చెప్తాను, లోగుట్టు ఏదో చెప్తాను అని అన్నారు కదా. శృణు తత్వేన అనడంలో కూడా తాత్పర్యం ఏమి అంటే, నేను చెప్పే మాటల్లో పైకి ఒకానొక అర్థం వస్తూ ఉంటే అది ఒకానొక అపార్థానికి దారి తీయకూడదు రామా. మరేమి అంటే తత్వాన్ని గ్రహించు, పై మాటలు కాదు, లోకులు కాకులు అని చెప్తున్నారు అన్నమాట. శృణు తత్వేన రాఘవ అంటే విశ్వామిత్రులు చెప్పేది తత్వం, రామచంద్రమూర్తి గ్రహించవలసినది తత్వం అన్నమాట. పై మాటలు అపోహలోకి తావివ్వకూడదు అని అన్నమాట. తరువాత యస్య ఏతద్ ఆశ్రమ పదం శప్తం కోపాన్ మహాత్మన అని అనుకున్నారు కదా. చెప్తున్నారు మనం వీటన్నింటికి విశేషార్థాల్ని వెనక్కి వచ్చి చెప్పుకుంటాం మళ్ళీ. తర్వాతి శ్లోకం. గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్ మహాత్మన ఆశ్రమ దివ్య సంకాశ సురైరపి సుపూజిత అని చెప్తున్నారు అన్నమాట. ఓ పురుషోత్తమ నరశ్రేష్ఠ అనగనగనగనగా వెనుక పూర్వం మహాత్ముడైనటువంటి గౌతమ మహర్షి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, పేరేమి గౌతమ మహర్షి. చిన్న అక్షరాల మార్పుతో మారుద అన్నది మారుత అని పేరు చలామణిలోకి వచ్చింది కదా. ఈ గౌతమ అనే దగ్గర కూడా ఒక చిన్న మార్పుతో ఈ పేరు చలామణిలోకి వచ్చిందనమాట. అసలు పేరు ఉంది, అది అంతరార్థం. పూర్వం వెనుక మహాత్ముడైనటువంటి గౌతమముని యొక్క ఆశ్రమమయ్యా ఇది అని అన్నారు. ఇందులో 2 అర్థాలు ఉన్నాయన్నమాట. ఏమంటే ఒకటి శ్రమ నివర్తకం అని అన్నమాట. మనకి పడేటటువంటి మనం భరించలేనటువంటి బాధలు దుఃఖాలు ఇవన్నీ
నిజంగా చెప్పాలి అంటే ఏ శనివారమో ఏ ఆదివారమో ఏ విరామ దివసంలోనో కాసేపు అలా గుడికి వెళ్ళి హాయిగా స్వామి దర్శనం చేసుకుని ఆ ఇంటిల్లిపాది స్వామికి అర్చన చేయించుకుని ఆ మెట్ల మీద కూర్చుని ప్రశాంతంగా ఆ నామస్మరణం చేసుకుంటూ ఉంటే ఒక్క క్షణం ఏమనిపిస్తుంది? ఏవైనా దేవాలయాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా. ఈ గుడి గంటలు మోగుతూ ఉంటే, ఈ పావురాయి రెక్కల చప్పుళ్లలో, లేకపోతే ఆ కోయిల కూతళ్లలో, ఈ నామస్మరణలో ఏదో తెలియని అనుభూతి అని అనిపిస్తుంది కదా. అలాంటి దానిని ఆశ్రమం అని అనాలన్నమాట. అంతరార్థం వేరే ఉంది. భరించలేని దుఃఖం కలిగేటటువంటి చోటు అని అర్థం అన్నమాట. చెప్పలేనంత బాధ ఇక్కడ కలుగుతోంది అని ఒక అంతరార్థం అన్నమాట. చెప్పలేనంత శ్రమ కలిగించేది ఇది అన్నమాట. ఇంతకు ముందు ఏమనుకున్నాం మనం? ఇది శ్రమ నివర్తకం అని అనుకున్నాం అన్నమాట. మనకి ఉన్నటువంటి బాధలన్నీ కూడా తీరిపోతాయి. ఇలాంటి చోటుని ఆశ్రమం అనాలి. అంటే తపస్సులో అవి చేసుకునేటటువంటి వాటిని ఆశ్రమాలు అంటారు కదా. సిద్ధాశ్రమం అన్నప్పుడు కూడా మనం ఇలాగే చెప్పుకున్నాం కదా. మన బాధలన్నీ, మన శ్రమలన్నీ, మన దుఃఖాలన్నీ తీరిపోయే చోటు ఒక అర్థం. భరించలేనంతటి దుఃఖం గూడు కట్టుకుని గుండె బరువెక్కిపోయేలాంటి చోటు రామా ఇది అన్నట్లుగా అంతరార్థం అన్నమాట. వీటన్నింటినీ మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పుకుంటాం, కంగారు పడకూడదు. గౌతమస్య ఆశ్రమ. అయితే రామ, ఇది ఒకానొకప్పుడు దివ్య సంకాశ. ఇలాంటి చోటుని మనం కేవలం దేవలోకంలో మాత్రమే చూడగలుగుతామేమో అనిపించేలాగా ఉండేది. ఇది దివి భవము, దివ్యము, దివ్య సంకాశము అన్నమాట. దివ్యమైనది, సంకాశము పోలికగా కలిగినది ఇది. అంటే దేవలోకంలోనే మనం అరుదుగా చూడగలిగినటువంటి చోటు రామ ఇది. చాలా ముఖ్యమైనటువంటి ఇంకొక మాట, సురైరపి సుపూజిత. నిజంగా చెప్పాలి అంటే బాగా ధనికులు ఉన్నారనుకోండి, అంతటి ఐశ్వర్యవంతులకి భోగాలకు కొదవ. ఏదైనా వారు తలుచుకుంటే, కావాలి అని కోరుకుంటే వారికి పొందడం అనేది కష్టము అవుతుందా? కానీ అలాంటి వారు కూడా దీనికోసం పడిగాపులు పడుతూ ఇక్కడ ఒక్క క్షణకాలమైనా గడపాలి అని ఆశ పడుతున్నారు. అంటే రమ, ఈ ఆశ్రమం యొక్క విలువ ఎంతటిదో, దీని వైభవం ఎంతటిదో నువ్వు గుర్తించచ్చన్నమాట. కనుక సకల లోకాలకు కోరిన దానిని కొండంతగా ప్రసాదించే సురులు అనగా, దేవతలు అనగా, స్వర్గలోకంలో విహరించి హాయిగా పుణ్యఫలాన్ని అనుభవించేవారు కూడా దీనిని కోరుకుని ఇదే మాకు చాలా బాగుంది, ఇదే మాకు బాగా నచ్చింది అనిపించేలాంటి చోటు రామ. ప్రతి మాట తర్వాతకి మనం గుర్తుపెట్టుకోవాలి. సుపూజిత ఆసీత్ అన్నారు రామ. ఇదంతా ఒకానొకప్పుడు ప్రకృతంలో. ఇంకొంచెం కథ చెప్పాలి. సచ ఇహ తప ఆతిష్టత్ అహల్యా సహిత పురా వర్షపూగాను అనేకాంశ్చ రాజపుత్ర మహాయశ అంటున్నారు. రామ, నీకు చాలా గొప్ప పేరు. ఏమని పేరండి? ఏం చేశాడండి ఇప్పటిదాకా అంటే ఆ కూడా ఉండేటటువంటి మునిగణం వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా. ఏమని? రాముడు మంచి బాలుడు, రాముడు పరం కౌతూహలం హిమే అని చెప్తూ ఎక్కడ కూడా ఒక్క మాట ఎదురు ప్రశ్న వేయకుండా ఆ గురువుగారు చెప్పేదాన్ని పరమశ్రద్ధగా వింటాడు. ఇంకా చాలా ముఖ్యమైన మాట మనం చెప్పుకోవాలండి. ఒకటి ఏమనంటే గజసింహగతి వీరౌ, లేకపోతే శార్దూల వృషభోపమౌ అనే మాటలు ఉన్నాయి కదా. అక్కడ ఒక అంతరార్థం ఉంది. ఒక దగ్గర ఏనుగులాగా నడిచాడు, ఒక దగ్గర సింహంలాగా నడిచాడు. అంటే సింహం, ఏనుగు పరస్పరం విరుద్ధం కదా. ఒకే యాంగిల్లో, ఒకే సన్నివేశంలో, ఒకే సీన్లో, ఒకే దృశ్యంలో రెండు విరుద్ధములైనటువంటి జంతువుల గమనాన్ని ఎలా ప్రదర్శించగలుగుతారండి? చాలా ఆశ్చర్యం కదా. ఇంకొక మాట, శార్దూల వృషభోపమౌ అని కూడా ఉంది. శార్దూలం అంటే పెద్ద పులి, వృషభం అంటే ఎద్దు అని అర్థం అన్నమాట. శార్దూలంలాగా, వృషభంలాగా నడిచేరు అనుందండి. అక్కడ శార్దూల వృషభములను పోలినటువంటి వారు అనుందండి. అది గమనించాలన్నమాట. ఈ పెద్ద పులిలాగా ఒకరు, వృషభంలాగా ఒకరు ఉన్నారా? ఇద్దరికీ రెండు రకాల గుణాలు ఉన్నాయా? ఒకటే అనుకోవాలన్నమాట. ఈ రకమైనటువంటి మాటలతో అంతా గమనిస్తూ ఉంటే రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై, లక్ష్మణస్వామితో కూడి ఆ బ్రహ్మర్షులు విశ్వామిత్రులకు అంత అంగరక్షకులుగా, అంతేవాసి అంటే శిష్యుడు మిగిలేవాడు ఎప్పటికీ తరగని ఆస్తి అనిపించుకునేలాగా ఆ శిష్యత్వ చిహ్నాలతో కూడినటువంటి ఆ రామచంద్రమూర్తి గురించి ఆ మునిగణం అంతా గొప్పగా కొనియాడుతూ ఉంటే, రామ నువ్వు సుశ్రోతవు, బాగా చెప్పిన దాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ తత్వాన్ని గ్రహిస్తావు అనే
అన్నటువంటి అంశాన్ని ఈ మునిగణం అంతా గొప్పగా కొనియాడుతోంది కనుక ఈ మునిగణం చేత కొనియాడబడే నీవు మహాయశ చెప్తున్నారు అన్నమాట. సార్వభౌముడు చక్రవర్తి రాకపోతే మరొకటి అలాంటి మాటలు ఏమైనా ఉన్నాయా? లేదు. ఆ సందర్భానికి తగినట్లుగా ఉన్న అంశాలనే కదండి అప్పటికప్పుడు వారందరూ చర్చించుకుంటారు. ఒక పెద్ద గాయకులు ఉన్నారనుకోండి, వేదిక దిగగానే మీరు బాగా పాడేరండి అంటారు. లేకపోతే ఎప్పుడో వాళ్ళ చిన్ననాటి విషయాల్లో మరొకటో ఏదైనా చెప్తారా? మరొక సందర్భంలో వారే ఏదైనా సహాయం చేశారనుకోండి, మీరు చేసిన సహాయం మర్చిపోలేనండి అంటారు. మీరు మొన్న ఎప్పుడో బాగా పాట పాడారు అని అప్రస్తుతాన్ని ప్రస్తావించడం ఉండదు కదా. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క కీర్తి నలుగురి నోళ్లలో నానుతోంది అంటే 10 మంది కొనియాడుతున్నారు అంటే ఏమని? రామచంద్రమూర్తి ఎంత శ్రద్ధగా వింటున్నాడండి, ఎంత వాస్తవాన్ని గ్రహిస్తున్నాడండి అన్నట్లు అన్నమాట. తన డైరీలో ప్రతి ఒక్కరోజు ఒక సుప్రభాతం సుశాచమే సుదినంచమే అన్నట్లుగా సువర్ణాక్షరాలతో లిఖించుకోవడానికి తగినట్లుగా రామచంద్రమూర్తి లిఖించుకుంటూ ఉంటే అది చూసి మురిసిపోయినటువంటి మునిగణం గొప్పగా కొనియాడుతూ ఉంటే ఇంతటి మునిగణంలో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి ఓ రామచంద్ర తత్వేన శృణు అన్నట్లుగా ఒక్కొక్కటి గుర్తు చేస్తున్నారు అన్నమాట. మహాయశ ఒక మాట, మరొక మాట రాజపుత్ర ఇది ఒక మాట. ఎందుకంటే నువ్వు రాజపుత్రుడవు అన్నదానిలో తాత్పర్యమేమి? ఎప్పటికైనా కాబోయే రాజుగారివి అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. కనుక కాబోయే రాజుగారికి కావాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ విషయాలన్నింటినీ అంటే లోకంలో పోకడలు ఎలా ఉంటాయి, సైకాలజీలు, మనస్తత్వాలు, ఆలోచనలు, సన్నివేశాలు, ఏ సన్నివేశంలో మనస్సు ఎలా స్పందిస్తుంది, ఎలా స్పందించకూడదు, ఇలాంటి విషయాల్ని నువ్వు తత్వేన శృణు అన్నమాట. కనుక రాజపుత్ర ఒక మాట, అక్కర్లేని విషయాల్ని అస్సలు చెప్పను సుమా అని బ్రహ్మర్షులు విశ్వామిత్రులు చెప్తున్నారు. మహాయశ రాజపుత్ర పురా వెనుక అంటే వెరీ ఫస్ట్లో మొట్టమొదల్లో ఆ గౌతముడు కూడా చిన్న అక్షరం మార్పుతో గౌతమ అనే పేరు వచ్చింది అనుకున్నాం కదా, చెప్దాం. సచ ఆ గౌతముడు కూడా అహల్యా సహిత, ఇది ఒక గొప్ప పాత్ర చిత్రీకరణ అన్నమాట. అహల్య అనేటటువంటి వారి ఇల్లాలితో కూడి అనేకాన్ వర్షపూగాంశ్చ వేల సంవత్సరాలు అన్నట్లుగా లెక్కకు మిక్కిలిగా అనేక అనంతమైనటువంటి వర్షాలు, సంవత్సరాలు కాలం ఇక్కడ ఇహ తపః ఆతిష్ఠతు, ఇక్కడ తపస్సు చేశారు, తపస్సును ఆచరించను అని అన్నారు. తరువాతి మాట తస్యాంతరం విదిత్వాదు సహస్రాక్ష శచీపతి మునివేషధర ఆహల్యాం ఇదం వచనం అబ్రవీత్ అని అన్నారు. ఒకానొక సందర్భంలో సహస్రాక్షుడైనటువంటి శచీపతి అయినటువంటి దేవేంద్రుడు, ఒక్కొక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. తస్య అంతరం విదిత్వా, ఇది ఒక మాట. గౌతమస్య అంతరం విదిత్వా అని అనొచ్చు కదా, తస్య అంతరం విదిత్వా అని చెప్పడం ఎందుకు? అసలు అంతరం అంటే ఏమి అంటే గ్యాప్, అవకాశం ఒక అర్థం. అంతరార్థం ఏమి అంటే ఛిద్రం, లోపం. కనుక ఇలాంటి భావార్థాలని అన్ని ఇచ్చే మాటలు ఇవి. సరే, ప్రకృతంలో తస్య అంతరం విదిత్వా అన్నదానికి ఆ గౌతముడు లేని సమయాన్ని చూసుకుని అని ఒక అర్థం. అయితే అది అపార్థం సుమా. తస్య అంతరం అంటే గమనించండి, వెనుక ఏం చెప్పుకున్నాం? వాక్యంలో ప్రధానమైనటువంటి అంశం ఏమి? తచ్చబ్దం పూర్వ పరామర్శకం అంటారు కదా. వెనుక మాట ఏం చెప్పుకున్నాం? ఆ గౌతముడు అహల్య అనేటువంటి తన ఇల్లాలితో కూడి ఇక్కడ అనేక కాలము, చాలా కాలము తపస్సును ఆచరించెనో దాని యొక్క అంతరాన్ని గమనించి అని చెప్పడంలో తాత్పర్యమేమి అంటే ఆ తపస్సులో ఉన్నటువంటి ఒక చిన్నపాటి లోపాన్ని గమనించి అని అర్థం వస్తుంది కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మనం వెనక్కి రావాలి. తస్య అంతరం విదిత్వ, ఒకలా ఆలోచిస్తే ఆ గౌతముడు లేని సమయాన్ని చూసుకుని ఒక మాట అన్నమాట. మునివేషధర, ఒక మహర్షి వేషాన్ని వేసుకుని వచ్చాడనమాట. మహర్షి వేషమే ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? మనకి రావాల్సిన సమాధానం ఇంకొక మాట అండోయ్. ఇక్కడ ఏమనంటే ఈ మునివేషం కూడా అచ్చంగా గౌతమ మునిలాగా వేషాన్ని వేసుకుని వచ్చాడనమాట. ఎందుకంటే తరువాత గౌతముడికి ఎదురుపడినటువంటి సందర్భంలో నా రూపంలో ఉన్నటువంటి నువ్వు ఇలాంటి పని చేస్తావా అని చెప్పి తీవ్రమైనటువంటి కోపంతో గౌతముడు శపిస్తాడు అనేటటువంటి మాటలను, అంటే డైలాగ్స్ను వాల్మీకి గురుగారు మనకి ఉపదేశిస్తూ అక్కడ ఒక రహస్యాన్ని బయటపెట్టారు. ఏమని అంటే ఇక్కడ మునివేషం వేసుకుని ప్రవేశించాడు అక్కడ అని అంటున్నారు. అయితే అది గౌతమ మునివేషమే. అంటే ఇంటాయనగా ఒక నాటకంతో
కపట వేషంతో ఆ ఇంట్లోకి ప్రవేశించాడు అని అర్థం వస్తుంది అనమాట. మునివేషధరుడై అహల్య దగ్గరికి వచ్చి అహల్యను గూర్చి ఇదం వచనం అబ్రవీత్, ఈ మాట పలికాడట. ఏమనంటే, ఋతుకాలం ప్రతీక్షంతే నార్థిన సుసమాహితే సుసమాహితే సంగమంత్వహమిచ్చామి త్వయా సహ సుమధ్యమే అని అన్నారన్నమాట. ఎంత ఆశ్చర్యకరం అంటే, అహల్య అపురూప సౌందర్యవతి, చెప్పలేనంత గొప్ప పాత్ర చిత్రీకరణం అనుకున్నాం కదా ఇంతకుముందు. అంటే అక్కడ చెప్తారు, హల్య అన్నదానికి కురూపం అని అర్థం అన్నమాట. అహల్య అన్నదానికి ఏకాస్త కూడా నఖ శిఖ పర్యంతం అంటారన్నమాట. అందం దానికి కొలబద్దలేదు. అందం అనే దానికి నిజంగా చెప్పాలి అంటే నిర్వచనం లేనే లేదు. కొందరి దగ్గర ఆ నైల్స్ చూడవే ఎంత బాగున్నాయో అని పక్క వాళ్ళు కామెంట్ చేసుకుంటూ ఉంటారు. ఆ నైల్స్కి వేసిన పాలిష్ వల్ల దానికి ఇంకా అందం వచ్చింది అని మరికొందరు అనుకుంటారు. ఎందుకో ఎంత ప్రయత్నిస్తున్నా నా గోళ్ళు ఇలా పుచ్చిపోతున్నాయని కొందరు బాధపడతారు. కొందరు పదాల గురించి, కొందరు అరికాలి మడమల గురించి, ఇలా రకరకాలుగా ప్రపంచంలో వీటన్నింటి యొక్క ఈ సౌందర్యాన్ని పోషించుకోవడం కోసం ఆ వాణిజ్యం యొక్క టర్నోవర్ బహుశా 1000 కోట్లలో ఉంటుందేమో, చెప్పలేం. అయితే కేశ సంరక్షణ, కేశ సౌందర్యాన్ని, లేకపోతే పాదాల సంరక్షణ, గోళ్ల సంరక్షణ, ఇలా మొదలుపెట్టి లేకపోతే ఇక్కడ నలుపుగా కనిపిస్తుందా, ఇక్కడ ఇంకొకలా ఉందా, లేకపోతే ఇక్కడ ఇంకొకలాగా అంటే అంతటి చంపకి చారిడేసు కళ్ళు అన్నట్లు ఉండి చక్కటి నునుపెక్కిన బుగ్గలతో అంతటి వయసొచ్చిన ఈడొచ్చిన ఆ అందం, ఆ సౌందర్యం చాలదా ఆ ఇంటికి, లేకపోతే ఆ ఆడపడుచుకు ఇంకా ఏదో లేదని వెల్తి పడుతూ ఏమి ఆ దిగులలా కనబరుస్తూ ఈ అంతర్జాలంలో ఈ సౌందర్య సాధనాలు చిట్కాలు కోసం పరితపించిపోతూ వాటిని అప్లై చేయడం కోసం ఆరాటపడుతూ ఉంటారు అంటే ఆ లోపాన్ని సహించలేరన్నమాట. పరిపూర్ణమైనటువంటి సౌందర్యానికి శాశ్వతమైన చిరునామాగా నేను ఉండాలి అని ఆడది అనే 3 అక్షరాలకి మాత్రమే సొంతం అనిపించేలాంటి అందం అహల్య సొంతం. ఆ విధంగా పరిశీలిస్తే ఒక చిన్నపాటి వంక కూడా ఎక్కడా ఎంచలేకుండా ఉండేలాంటి అపురూప సౌందర్య రాశి అహల్య. హల్యము అంటే ఆ చిన్నపాటి తప్పైన, చిన్న లోపమైన ఉంటే హల్యము హల్య అని అనాలి. చిన్నపాటి తేడా కూడా లేకుండా కాలి గోర్ల దగ్గర నుంచి, నఖముల దగ్గర నుంచి శిరోజముల వరకు, ఇంకా చెప్పాలి అంటే మీరు శిరోజముల యొక్క చిగుళ్ళు పగిలిపోతున్నాయా అని కూడా ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి కదా, అంతవరకు కూడా చెప్పలేనంతటి సౌందర్యం, చూస్తే కన్ను తిప్పుకోలేనంతటి సౌందర్యం. ఇది ఒక ప్రధానమైనటువంటి అర్థం. కనుక అహల్యాం ఇదం వచనం అబ్రవీత్ అంటున్నారన్నమాట. అక్కడ ఆ సన్నివేశంలో ఉన్నది ఎవరు అంటే మునివేషధరుడైనటువంటి దేవేంద్రుడు. దేవేంద్రుడు గౌతముడి వేషం వేసుకుని వెళ్ళాడు అంటే ఆ సమయంలో గౌతముడు అక్కడ లేడు అనే కదా అర్థం. అలా ఉండగానే ఇతడు ప్రవేశించలేడు కదా. ఈ మాట తర్వాతి శ్లోకాల్లో చదువుకుంటే స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ సమయానికి గౌతముడు అక్కడ లేడు. అది తెల్లవారుజాము ప్రాంతం, ప్రశాంతంగా ఉంది, ఏకాంతంగా ఉంది. ఇంకా ప్రపంచం నిద్ర లేవలేదా అన్నట్లుగా ఉన్న తరుణంలో మరి గౌతముడు ఏమయ్యాడండి అని అడుగుతారేమో. గౌతముడు నదికి స్నానానికి వెళతాడు. అక్కడ ఇంకొక కథ కూడా చెప్తారు. ఏమనంటే, ఏమండి తెల్లవారకుండా స్నానానికి ఎలా వెళ్తారండి? మన వాళ్ళకి అన్ని సందేహాలే కదండి, పరిశీలిస్తే కానీ తెలియదన్నమాట. దేవేంద్రుడే ఒకానొక సందర్భంలో ఇంకొక స్థలంలో చెప్పినటువంటి నోట్స్ వాల్మీకి గురుగారు అంత చెప్పరు, కొంత చెప్తారు. మన బుద్ధికి కొంత వదిలిపెట్టేస్తారు, మన ప్రయత్నానికి మరి కొంత వదిలిపెట్టేస్తారు. మీరు ప్రయత్నించి అక్కడ ఇక్కడ పరిశీలిస్తే రాత్రి 2 గంటలకి లేచి మెలకు వచ్చేసేంత జిజ్ఞాస మీ కడుపులో కనుక ఉన్నట్లయితే మీకు సమాధానాలు దొరుకుతాయి అంటారు. ఆ నోట్స్లు ఇస్తారు. ఏమనుందంటే, వేరే స్థలంలో దేవేంద్రుడు కానుక కోడిలాగా కొక్కరోకో అని ఈ గౌతమ ముని ఆశ్రమం కుటీరం మీదకు ఎక్కి అరిస్తే, అయ్యో తెల్లవారిపోయింది అని చెప్పి ఏనాడు కూడా సంధ్య వేళ దాటిపోకూడదు అనేటటువంటి తపనతో ఉన్నటువంటి గౌతమ, ఆ పేరు అర్థం పేరు బలం మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఆ గౌతమ ముని, ఎందుకంటే సంధ్యాకాలం దాటిపోతే సూర్యహత్య చేసినంత మహాపాపం అన్నమాట, కనుక వెళ్ళిపోయాడనమాట.
అయితే ఇదంతా వాల్మీకి గురుగారు సూచించారా అండి అని అడిగేస్తారేమో. మళ్ళీ అప్పటికి నాకు గుర్తుంటుందో దాటిపోతుందో, ఖచ్చితంగా సూచించారండి. ఆ ముని తడి బట్టలతో ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉంటే, ఎంటర్ అవుతూ ఉంటే దేవేంద్రుడు అలా భయపడుతున్నట్లుగా తప్పించుకుంటూ గౌతముడి కంట్లో పడిపోతామేమో అన్నట్లుగా ఆ ఇంట్లోంచి తప్పించుకునే సన్నివేశాలు ముందర వస్తాయి మనకి. కనుక అంటే గమనించండి, నదిలో స్నానం చేసి నీరు ఓడుతూ ఆ కార్యక్రమాలు అవి చేయకూడదు అని శాస్త్రం అన్నమాట. కనుక ఆ వస్త్రాన్ని శుభ్రంగా పిండుకుని కొన్నిసార్లు పుండరీకాక్ష మంత్రం చెప్పి గాలిలో దులిపి అప్పుడు మాత్రమే అది ధరించడానికి యోగ్యం కనుక. ఎందుకంటే ఆర్ద్రవాసస్సుడై అంటే తడిగుడ్డలో కట్టుకుని కొన్ని పనులు పుణ్యకార్యాలు శుభకార్యాలు చేయకూడదు అని చెప్తారనమాట. అలా పిండుకుని అలా దులుపుకుని అలా శరీరం అంతా శుభ్రంగా తుడుచుకుని నీళ్లు ఓడకుండా అర్ఘ్యప్రదానాదులు ఇచ్చి ఒడ్డుకొచ్చి గాయత్రి చేసి ఇంటికి వచ్చినటువంటి గౌతమ ముని నీరోడుతూ కనిపిస్తాడా? కనిపించడు కదా. నీరోడుతూ కనిపించాడు అంటే ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోకుండా వచ్చేసాడు అనమాట. పూర్తి చేసుకోకుండా వచ్చేసాడు అంటే అనుమానంతో వచ్చేసాడా? కాదు. ఇక్కడ గొప్ప సమాధానం చెప్తారు. గౌతముడు నదీ స్నానానికి వెళ్ళేటప్పటికే ఆ నది నిద్రపోతోందట. అరే ఏదో పొరపాటు జరిగింది, ఎక్కడో గతి తప్పింది, నేను భ్రమపడిపోయాను, ఇది మనం స్నానం చేయవలసినటువంటి సమయం కాదు. అంటే సూర్యోదయానికి ముందు చీకటిగా ఉన్న సమయంలో మరి గడియారాలు లేకపోతే కేవలం ఈ ప్రకృతి సిద్ధంగా కోడి కూతలు ఇవే కదా మనకి ఆధారాలు. కనుక ఒక కపటంతో కూసినటువంటి ఈ కోడి కూత వల్ల అదే సమయం అని అనుకుని, అదే ఉషఃకాలం అనుకుని అంటే సూర్యోదయానికి 3:30 గంటల ముందు ఇదంతా లెక్క చెప్తారు కదా, ఆ 2:30 గంటల ముందు అని ఆ సమయంలో లేచి వెళ్ళిపోయిన సందర్భంలో నదిలో తీరా దిగి స్నానం చేస్తాడా గౌతముడు? అరే నది నిద్రపోతుంది, ఈ సమయంలో మనం ఈ నదీమ తల్లికి అపచారం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి వెంటనే పైకొచ్చేస్తాడనమాట. అలా పైకొచ్చేసిన సందర్భంలో ఏదో తప్పిదం జరిగిపోయింది, ఏదో తప్పిదం జరగబోతోంది అని గౌతముడికి 6th సెన్స్ అంటారు కదా, అంతరంగంలో అనిపించిన సందర్భంలో గబగబా వడివడిగా ఆశ్రమానికి వచ్చేస్తే అప్పుడు తడిగుడ్డలతో వచ్చినటువంటి గౌతముడు అనే దృశ్యాన్ని మనం చూడగలుగుతామన్నమాట. వాల్మీకి గురుగారు ఈ మాట చెప్పారు. ఏమని? అలా ఒళ్ళంతా తడిగా అప్పుడే నీళ్లలోంచి ములిగి లేచి బయటకు వచ్చినట్లుగా ఉన్నటువంటి గౌతముడికి ఎదురుపడిన ఆ దేవేంద్రుడు తత్తరపడుతూ అన్నట్లుగా ఉండే ఆ కథ ముందర వస్తుంది. ఇప్పుడు గౌతముడు ఆ తడిగుండలతో వచ్చేసాడు అన్నదానికి తాత్పర్యమేమి అంటే అక్కడ స్నాన సంధ్యావందనాది కృత్యాలు సవ్యంగా పూర్తి చేసుకోలేదు అని అర్థం వస్తుంది అన్నమాట. అవన్నీ పూర్తి చేసుకుంటే అప్పుడే నీట ములిగి బయటకు వచ్చినట్లుగా శరీరం నీరోడుతూ ఉండదు కదా. ఇది వాల్మీకి గురుగారు చేసేటటువంటి సంకేతం. అయితే గౌతముడు ఆ తడిగుడ్డలతో ఒళ్ళంతా నీరు కారుతూ వడివడిగా వచ్చేయడానికి గల కారణమేమి? ఇది అకాలం అని తెలిసిపోయి, ఇది అకాలం అని అనిపిస్తే తనకు భ్రమను కలిగించడానికి ఏమి కారణమై ఉంటుంది అని గమనించుకోవడానికి కదా గబగబగా ఇంటికి వచ్చేస్తాడు. కనుక ఈ ప్రశ్నకి చిక్కుముడి విడాలి అంటే వేరే స్థలంలో మన వ్యాస భగవానుడు గురుగారు చెప్పినటువంటి నోట్స్ దాన్ని వివరణను గమనిస్తే దేవేంద్రుడు కొక్కరోకో అని ఒకానొక కపటంతో ఒక కూత కూయడం వల్ల గౌతముడికి భ్రమ కలిగి నదికి వెళ్ళిపోయాడు అని. అయితే ఒక మాట మనం ఇప్పుడు అనుకున్నాం ఏమనంటే, అయ్యయ్యో ఈ నది నిద్రపోతోందే, ఈ సమయంలో నదీమ తల్లికి అపచారం చేసేమో, స్నానం చేయడానికి అర్హమైన వేళ కాదు కదా ఇది అనుకుని గౌతముడు వెంటనే ఒడ్డెక్కి వచ్చేసాడు అని అనుకున్నాం కదా. ఎలా తెలిసిందండి అని ఈ విషయం బ్రహ్మశ్రీ గురువులు మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు చెప్తారు. ఏమనంటే, నాయనా నది నిద్రపోతోందా అని వెర్రి ప్రశ్నలు వేయకూడదు, అలాంటి విషయాలకి సమాధానాలు మనకి దొరకవు, మహర్షులకి తెలుస్తాయి అని అన్నమాట. కనుక గురువులు శిష్యులకి, ఆ శిష్యులు మరొక శిష్యులకి, ఆ శిష్యులు అంటే ఎవరు? పరమేష్ఠి గురువులతో తుల్యునైనటువంటి వారన్నమాట. ఒకనొక బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారో, ఒకనొక దత్తాత్రేయ శాస్త్రి గారో, మరొకరో మహనీయులో ఇలాంటి శాస్త్రాన్ని శోధించి మథించి క్షీరసాగర మథనంలోంచి అమృతాన్ని ఆవిర్భవింపచేసినటువంటి పరమ పావనములైనటువంటి దివ్యములైన ఉపదేశాలు ఇవి. ఈ చిక్కుముడి అంతా విప్పడానికి నాకు ధైర్యం ఏమి అంటే, నేను చాలా ప్రవచనాలు, చాలా పుస్తకాలు, చాలా వ్యాఖ్యానాలు గమనిస్తే కూడా ఒక్క దగ్గర సమాధానం దొరికింది. గురువులు చెప్పారు, మల్లాది వారు చెప్పారు ఒక సందర్భంలో, ఆ మాట కూడా మళ్ళీ అంటాను, ఇప్పుడు సమయం మించిపోతుంది. కనుక ప్రకృతంలో మనం ఎక్కడ ఉన్నాము అంటే
అహల్య దగ్గరకు వచ్చాడు అని అనుకున్నాం. అప్పుడు సమయం ఎంతయింది అంటే అది ఇంకా తెల్లవారని సమయం అని అనుకున్నాం అన్నమాట. అంటే ఇంకా కాలకృత్యాలు ఆరంభించుకోనటువంటి సమయం అని అన్నమాట. ఆ సమయంలో గౌతముడు ఇంట్లో లేడు అని అనుకున్నాం అన్నమాట. గౌతముడు ఇంట్లో లేని సమయంలో గౌతముడి వేషంతో దేవేంద్రుడు ప్రవేశించాడు. గౌతముడు ఇంట్లో ఎందుకు లేడు అంటే గౌతముడు నదికి డైవర్ట్ చేయబడ్డాడు అని అనుకున్నాం అన్నమాట. ఈ కపటంగా కోడి కూత వల్ల అనుకున్నాం కదా. కనుక అక్కడి నుంచి మళ్ళీ ఆ కథంతా అలా వచ్చింది. గౌతముడు భ్రమపడి నదికి వెళ్ళిపోవడం, తీరా ములిగిందాకా ఉండి అయ్యయ్యో అని అనుకోవడం, తడిగుడ్డలతో వెనక్కి వచ్చేయడం, ఆ కథ అలా ఉంచితే ప్రకృతంలో ఈ శ్లోకానికి అర్థం చెప్పుకోవాలి అంటే గౌతముడు లేని సమయంలో ఇంకా ప్రాతకాల కృత్యాలు ఆరంభించనటువంటి తరుణంలో అంతా ప్రశాంతంగా నిద్రలో ఉందా అన్నట్లుగా ఆ ఆశ్రమ వాతావరణం, ఆ సన్నివేశంలో సందర్భంలో అహల్య దగ్గరగా వచ్చి ఈ మాట చెప్పారు అని అన్నారు. మరుసటి రోజున చెప్పుకుందాం. బహుశా 1-2-3 రోజులు సావధానంగా చాలా నిశితమైనటువంటి బుద్ధితో, అన్నింటికంటే లెక్కకు మిక్కిలిగా మన రామయ్య యందు పరిపూర్ణమైనటువంటి భక్తితో, ప్రీతితో, ఇష్టంగా ఈ కథను మనం సేవించాలి. లోకంలో ఏ ఒక్కరికి కూడా అహల్య మాదిరి చేయని నేరానికి ఒక నిర్దోషికి శిక్ష పడినట్లుగా ఏ ఇల్లాలికి శిక్ష పడకూడదు. ఏ ఇల్లాలి పట్ల ఏ ఇంటాయనికి అనుమానం రాకూడదు, భ్రమ కలగకూడదు. ఆ భ్రమ వల్ల ఆ సంసారం విచ్ఛిన్నమైపోకూడదు. ఒకానొక రాతిలాగా అహల్య పడి ఉండేలాంటి సందర్భం ఏ ఇల్లాలకి కలగకూడదు. జీవితంలో దాంపత్య భావం ఎంత మధురమైనదో, ఏ మధురానుభూతి కోసం ఒక పురుషుడు ఇల్లాలి చేయబట్టి బయలుదేరతాడో, ఒకానొక సందర్భంలో కాలం తీరిపోతే ఆ మధుర జ్ఞాపకాలతో శేష జీవితం ఎలా గడిపేస్తాడో, దీనికి అంతకీ కారణమైనటువంటి ఆ ఇల్లాలి యొక్క పొత్తు అనేది ఎంత ముఖ్యమని రామచంద్రమూర్తికి బ్రహ్మర్షులు విశ్వామిత్రులు ఉపదేశిస్తున్నారని వాల్మీకి గురువు గారు మనకి ఉపదేశించినట్లుగా అసలు కథలోకి వస్తే అశ్వమేధ మహామంటపమందు లవకుశులు ఉపదేశం చేస్తున్నారో దాన్ని అంతని మనం అర్థం చేసుకుని మంచిగా మనం తరించాలి అని మన రామయ్యనే ప్రార్థిస్తూ హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి విశేషాంశాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. హంతతే కథయిష్యామి శృణు తత్వేన రాఘవ యస్యైతత్ ఆశ్రమపదం శప్తం కోపాత్ మహాత్మనా గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీత్ మహాత్మనః ఆశ్రమః దివ్య సంకాశః సురైరపి సుపూజితః సచేహ తప ఆతిష్ఠత్ అహల్యా సహితః పురా వర్షపూగాన్ అనేకాంశ్చ రాజపుత్ర మహాయశః తస్యాంతరం విదిత్వాతు సహస్రాక్షః శచీపతిః మునివేషధరః అహల్యాం ఇదం వచనం అబ్రవీత్ ఋతుకాలం ప్రతీక్షంతే నార్ధినః సుసమాహితే సంగమంతు అహమిచ్ఛామి త్వయా సహ సుమధ్యమే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టాచత్వారింశే సర్గే పంచశ్లోకాః రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో రహస్యమైనటువంటి విశేషాలు కలిగినటువంటి సన్నివేశానికి మనం వచ్చాము.
లోకంలో ఉన్నటువంటి అపోహలన్నీ తీరే విధంగా ఇందులో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాము అన్నటువంటి శ్లోకాలను మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యేనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యాద్వివిధా శూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వంతు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ శ్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్తితా ముక్త్వా పునరాహ పితామహః. సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతుమయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి. విశూచికాభిధానా సా నామ్నాప్యన్యాయపాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ. దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ. జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ. దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ. జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ
पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे माध्यये धातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृतान्ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणम् युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि सुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतचक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 1970तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहात् कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని అనుగ్రహంతో మనం షోడశ దిన అరణ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాము. మరి ఈ రోజున ఆ కార్యక్రమం పరిపూర్ణమయ్యే చివరి రోజు. ఈరోజు కూడా ఉదయం 8:30 మొదలుకొని మనం వసంత మండపంలో ఈ అరణ్యకాండలోని చివరి 6 సర్గలను కూడా మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాము. అదేవిధంగా ఆ తరువాత ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ అరణ్యకాండకు సంబంధించినటువంటి జప హోమ తర్పణములన్నీ కూడా అక్కడ నిర్వహించారు. మరి వాటికి సంబంధించినటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చును. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్రుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.
Oh